ఇప్పుడేమో గాని అప్పట్లా బీజేపీ అంటే వాజ్పేయి అద్వానే 2 సీట్లకెళ్ళి పార్టీని పవర్లకు పట్టుకొచ్చిరంటే మామూలు ముచ్చట్నా. ఆ సారు ప్రధానమంత్రి అయితే ఈసారు ఉప ప్రధానమంత్రి అయిండు. ఏండ్లకేండ్లు కమలం పార్టీకి పెద్ద దిక్కుగున్న అద్వానీ సారు ఇప్పటి ప్రధాని మోడీ సారుకు గురువు కూడా. ఇప్పుడు గీ ముచ్చట్లు దేనికంటే ఢిల్లీలో అద్వానీ సార్ ఇంటికి పోయి భారతరత్న అవార్డు ఇచ్చింది రాష్ట్రపతి మేడం. దేశంలోనే పెద్ద అవార్డు గురువుకిచ్చే కార్యానికి ప్రధానమంత్రి మోడీ సారు కొందరు ముఖ్యమైన వాళ్ళు వచ్చిండ్రు. నిన్న రాష్ట్రపతి బంగ్లాల 4గురికి భారతరత్న ఇచ్చిండ్రు కదా. ఈ పెద్ద మనిషికి పానం బాగలేనందుకు ఇంటికొచ్చి ఇచ్చిరన్నట్టు. దేశానికి స్వతంత్రం రాకముందు పాకిస్తాన్ కరాచీలో పుట్టిండు. అద్వానీ సారు 14 ఏండ్లకే ఆర్ఎస్ఎస్ లకు వచ్చి లాయర్ చదివి ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలిచి భారతీయ జనసంఘ్ ఢిల్లీ అధ్యక్షుడయిండు. అప్పట్లా ఢిల్లీకెళ్లి ఫస్ట్ టైం రాజ్యసభలో అడుగుపెట్టిండు. గుజరాత్ కెళ్లి రెండో పారి రాజ్యసభకు పోయి సెంటర్ మంత్రి అయ్యిండు. అటెన్కా వాజ్పేయి సార్ తోటి బీజేపీని ముంగటికి తీసుకువేయండు. 2 ఎంపీ సీట్లకెళ్లి పవర్లకు తీసుకొచ్చేదాకా మస్తు కష్టపడ్డాడు. అయోధ్యల రామ మందిరం కట్టాలని రథయాత్ర చేసిండు. గాంధీనగర్ కెళ్లి 5 మాటల లోక్సభకు పోయిండు. పార్లమెంట్ లా షాన్ ఏండ్లు ప్రతిపక్ష లీడర్ గా పనిచేసి ఓ పారి ఉప ప్రధాన మంత్రి అయిండు. పానం మంచిగా లేక 4 ఏండ్ల సంధి రాజకీయాలకు దూరం ఉన్నాడు. దేశానికి సారు చేసిన సేవలకు గుర్తుగా భారతరత్న ఇచ్చి పెద్ద మనిషిని ఇట్లా గౌరవించిరన్నట్టు.